హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పాకిస్తాన్ ఉగ్రవాది జైషే సమస్త ఉగ్రవాద మెయిన్ మెంబర్స్ మసూద్ అజార్, అదేవిధంగా అబ్దుల్ రవూఫ్ అజార్, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు ఎక్కడైతే తీవ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తున్నారో ఆ స్థావరాలపైన ఆపరేషన్ సింధూర్ అంటూ మన ఇండియా దాడి చేసి వాళ్ళ ఆపరేషన్ జరిగే స్థావరాలు మొత్తాన్ని నేలమట్టం చేసిన సంఘటన మనందరికీ తెలిసిందే. అయితే ఆ దాడిలోంచి మసూద్ అజార్ తప్పించుకోవడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు మొత్తం 14 మంది అక్కడికక్కడే మరణించినట్టు వార్తలు వచ్చినా కూడా మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ హజార్ తిని మాత్రం కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉండగా హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు ప్రాణాలు విడవడం జరిగింది. ఇది మన మసూద్ అజార్ కి చాలా చాలా గుండె కోతను మిగిల్చింది. ఎందుకంటే మసూద్ అజార్ కుటుంబ సభ్యులంతా మిసైల్ దాడిలో అందరూ చనిపోయినా కూడా తన సోదరుడు రవూఫ్ అజార్ బ్రతికుతాడేమో అనేసి కోటి ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న మసూద్ అజార్ కి చివరికి కన్నీరే మిగిలింది. ఇది చాలా బాధ కలిగిస్తుందంటూ అందరి ముందు చిన్న పిల్లాళ్ళ ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడంట మసూద్ అజార్. ముఖ్యంగా ఈ రవూఫ్ అజార్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఎప్పుడైతే మసూద్ అజార్ ని ఇండియా అరెస్ట్ చేసి తన్ని జైల్లో పెట్టిందో అప్పుడు 1999 లో IC-814 ఫ్లైట్ ని హైజాక్ చేసిన వాళ్ళలో అబ్దుల్ రవూఫ్ హజార్ ఒకరు. దాన్ని అడ్డం పెట్టుకుని మసూద్ అజార్ ని రిలీజ్ చేయించుకున్నారు. దాంతో పాటు చాలా మంది ఉగ్రవాదులు కూడా రిలీజ్ చేసుకున్నారంటూ గతంలో వార్తలు విన్నాం. అయితే ఈ రోజు మనోడు స్వర్గస్థుడయ్యాడు. ఎలా? మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టినటువంటి విధ్వంస కాండలో తీవ్రవాదులందరిలో మనోడు కూడా ఒకడు చచ్చాడు. మనకి పెద్ద మ్యాటర్ కాదు, కానీ మసూద్ అజార్ కి మాత్రం ఇది చాలా పెద్ద మ్యాటర్. ఈ లోటు ఆయనకి ఎవరు తీర్చలేరు. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఇంకెవరైనా బ్రతికున్నారో లేదో కూడా క్లారిటీగా చెప్పలేని సిచ్యువేషన్. ఈ లోపు నేను అందరినీ చంపేస్తా అంటూ లెటర్లు రాయటం, ప్రగల్భాలు పలకటం ఇదంతా మసూద్ అజార్ చేస్తూనే ఉన్నాడు. ఏది ఏమైనా ఇంత గురి చూసి కరెక్ట్ గా ఉగ్రవాద స్థావరాల్ని నేలమట్టం చేయటంలో సోఫియా ఖురేషి చాలా చాలా కీలక పాత్ర పోషించారు. ఒక ముస్లిం అయి ఉండి దేశభక్తిని చాటుకున్నారు. మన హిందువులు ముస్లింస్ అందరూ ఒకటే అని చెప్పడానికి ఒక్క ఘటన చాలు, ఈ ఒక్క దాడి చాలు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వారిలో హిందువులే కాదు ముస్లింస్ కూడా ఎప్పటి నుంచో స్వతంత్ర పోరాటం నుంచి మనతో కలిసి నడుస్తూనే ఉన్నారు. మనతో కలిసి యుద్ధంలో పాల్గొంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది యుద్ధంలో పాల్గొంటూనే ఉన్నారు. కాబట్టి హిందూ ముస్లిం బాయ్ బాయ్. మసూద్ అజార్, సారీ బాయ్. నీకు జరిగిన లోటు ఎవడో తీర్చలేడు. నువ్వు చేసిన పాపాలకి ఇది కరెక్ట్ శిక్షే. ఎంజాయ్. ఒకడివే ఏడ్చుకో, ఒకడివే నిన్ను గిల్లుకొని అప్పుడప్పుడు నిద్ర లేచి మరీ ఏడ్చుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.